అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ప్రత్యేకమైన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరొక ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరములో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు మనం పాటల ద్వారా ప్రార్థనల ద్వారా దేవుని యొక్క నామాన్ని మహింపరిచాము. మీ ఎదుట నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అత్యల్పమైన నాకు దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెందును గాక. హల్లెలూయా. మంచిది. ఈ రీతిగా మనందరము కూడా దేవుని మందిరములో చేరి దేవుని దగ్గర గడపటానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యముగా మనం భావించాలి. దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది, ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇట్టి స్థితి లేక చాలా మంది వెనకబడిపోతా ఉన్నారు. లోకానికి ఆకర్షితులైపోయి దేవుని మందిరానికి రాలేకపోతున్న స్థితిలో ఉన్నారు. కానీ మనము దేవుని మందిరములో ఉండటానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. ప్రైజ్ ది లార్డ్. మన ఎదుట శ్రేష్టమైన పరిచర్య ఉన్నది. వాక్య అనంతరము మనము దానిలో పాల్గొనబోచున్నాము కనుక దానికంటే ముందుగా కొంచెం సమయము మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గడిచిన ఆదివారము మనము విన్న వాక్యమే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయములో మొదటి వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున. చాలండి. ఎలీషా గురించి మనం విన్నాము. ఏలియా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్తలందరిలో కూడా ఒక టాప్ మోస్ట్, అంటే చెప్పాలంటే అందరికంటే కూడా ఒక శక్తివంతముగా ఉన్న మొదటి స్థానంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తే యోహాను ఏలియా ఆత్మ కలిగి క్రొత్త నిబంధన గ్రంథంలో జీవించాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఏలియా జీవితంలో ఉన్న కొన్ని విశిష్టమైన సంగతులు. ఏలియా మరణించకుండా పరలోకానికి వెళ్ళాడు. రేపు 2వ రాకడలో సంఘం ఎత్తబడిన తరువాత ఏలియా మరలా భూమి మీదకి తిరిగి రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే యేసు ప్రభువు వచ్చిన తరువాత అది ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. చాలామంది మోషే ఏలియాలు అంటారు, చాలామంది హానోకు ఏలియాలు అంటారు. కానీ బైబిల్ స్కాలర్స్ చెప్పేది ఏమిటంటే ఖచ్చితంగా హానోకు ఏలియాలు వీళ్ళిద్దరే వస్తారు. ఎందుకంటే మనుషులు ఎవరైనా సరే ఖచ్చితంగా మరణించాలి. కాబట్టి వాళ్ళిద్దరూ మరణించకుండా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళారు కనుక రేపు శ్రమల కాలంలో వాళ్ళిద్దరు కూడా భూమి మీదకి వచ్చి అంత్యక్రీస్తు ద్వారా చంపబడి 3వ దినమున వాళ్ళలోనికి జీవం వచ్చినప్పుడు ప్రపంచమంతా చూస్తారు. వారిద్దరూ కూడా జీవము ఆకాశము నుంచి పరలోకంలో నుంచి ఒక జీవం వారిలోనికి వచ్చి వాళ్ళు ఎత్తబడుట అందరూ చూస్తారు. అంటే అది ఇప్పుడు జరిగేది కాదు. అది 7 ఏండ్ల శ్రమల కాలంలో మిడిల్ పీరియడ్లో జరిగే ఒక అద్భుతమైన సంఘటన. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏలియా ఆకాశం నుంచి అగ్ని దింపాడు. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షము కురిసింది. ఏలియా ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరిగినాయి. ఏలియా ప్రార్థన చేస్తే బలమైన కార్యాలు జరిగినాయి. అటువంటి ఏలియాకి దేవుడు ప్రత్యక్షమై ఎలీషా అనే ఒక వ్యక్తి, అతను ఎవరంటే ఈ పొలం పని చేసుకునేవాడు. ఎలీషా పొలం పనులు చేసుకుంటా ఉంటే అతని యొక్క ఎన్ని అరకలో తెలుసా? 12 అరకలు అనుకుంటా. 12 అరకలు. ఎప్పుడైనా చూసాం మనకు తెలిసి 3-4 అరకలే ఉంటాయండి. ఎక్కడ
ఎక్కడక్క అది? చెప్పండి. 19 చదవండి. ఏలియా అచ్చటి నుంచి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, అంటే చూడండి, వెంటనే ఎప్పుడైతే ఏలియా దుప్పటి వేసాడో ఆ 12 అరకలను అక్కడ కింద ఉంది చూడండి. అందుకు అతడు అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తి నగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండే. అంటే ఎలీషా ఏలియాకి పరిచారకుడిగా మార్చబడ్డాడు. ఏలియా వెంట నడుస్తూ ఉన్నాడు. అయితే ఒక రోజు దేవుడు ఏలియాకి ప్రత్యక్షమై ఒక మాట చెప్పాడు. ఏలియా, నేను నిన్ను మరణించకుండానే జీవముతో నిన్ను నా రాజ్యానికి నిన్ను ఆరోహణము నేను చేయబోతున్నాను. ఈ మాట చెప్పినప్పుడు యాక్చువల్గా ఏలియా గారి దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు. ఎలీషా ఒక్కడే కాదు, ఒక ప్రవక్తల పాఠశాల ఉంది, బైబిల్ కాలేజీ ఉందండి ఏలియాకి. బైబిల్ కాలేజీ అనగా ఆయన దగ్గర తర్పీ దైవాలు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ విషయాలు పక్కన పెట్టేస్తే ఎలీషా మటుకి దైవజనుని అంటి పెట్టుకొని ఎలాగైనా సరే, ఎలీషాకు కోరిక ఏంటంటే ఏలియా చేసిన అద్భుతాలని చూశాడు. ప్రైజ్ అలా చూసినప్పుడు ఏం జరిగింది? మనం ఏం చేస్తాం చెప్పండి? ఎలీషాకి ఏ ఆలోచన వచ్చిందంటే నాకు కూడా ఆ రీతిగా అద్భుతాలు చేయాలి. అంటే ఎలీషా ఒకడు గుర్తించాడు, ఏలియాలో ఉన్న దేవుని ఆత్మని గుర్తించి, ఇదంతా కూడా ఏలియా ద్వారా జరగలేదు, ఏలియాలో ఉన్న దేవుని ఆత్మ ఎలాంటి కార్యములనైనా చేయగలదని ఎలీషా ఒక్కటి పట్టుకున్నాడండి. నా గురువు గారి మీద ఉన్న అభిషేకము అతని మీద ఒక పాలు ఉంది కాబట్టి నాకు 2 పాలు కావాలి. ప్రైజ్ అలా అంటే ఆశించాడండి. తన గురువు గారి మీద ఉన్న అభిషేకము నాకు 2 రెట్లు కావాలి, 200 అభిషేకం కావాలి. అది మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అయితే ఇప్పుడు అతనికి దాని ఏమంటారంటే ఊరకనే దేవుని దగ్గర నుంచి ఏది మనకు రాదు. కానీ ఆ యొక్క 2వ అధ్యాయంలో మనం చదివిన లేఖన భాగంలో గమనించినట్లయితే, యెహోవా శూడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయును ఎలీషాయును కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, ఈ 2వ అధ్యాయంలో ఎలీషా కోరుకున్నది జరగటానికి, ఎలీషా ఆశించినది అతను పొందుకోవటానికి దైవజనుడి ద్వారా దేవుడు ఒక పరీక్ష గుండా, ఒక నడిపింపు గుండా తీసుకుని వెళ్తున్నాడు. ఎందుకంటే ఏలియా వెళ్ళిన తర్వాత ఆ పరిచర్య ఎలీషా చేయాలి. ఏలియా విడిచిపెట్టిన తర్వాత ప్రజలకు, ఇశ్రాయేలీయులకి ప్రవక్తగా ఎలీషా స్థిరపరచబడాలి. కాబట్టి ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషాకి రావాలి అంటే దైవజనుడు ద్వారా దేవుడు ఒక పరీక్ష గుండా తీసుకుని వెళ్తున్నాడు. ఆ పరీక్ష ఏమిటంటే, ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా, అంటే వాళ్ళ యొక్క ప్రయాణం ప్రారంభించబడింది. ఆ ప్రయాణం ఎక్కడ ప్రారంభించబడింది అంటే గిల్గాలు దగ్గర ప్రారంభించబడి యోర్దాను దగ్గర ముగించబడింది. యోర్దాను దగ్గరికి వెళ్ళేసరికి ఆకాశం నుంచి దేవుడు అగ్ని రథములను పంపి 11వ వచనం, వారు ఇంకా వెలుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనపడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. హల్లెలూయా. ఏలియా వెళతా ఏలియాని ఎలీషా అడిగాడు, ఎలీషా, నా దగ్గర నమ్మకముగా నువ్వు పరిచర్య చేసావు కదా, నా దగ్గర నువ్వు నమ్మకముగా కనిపెట్టుకున్నావు కదా, నీకేమి కావాలి అని దైవజనుడు అడిగినప్పుడు ఎలీషా ఏమీ అడగలేదండి. నీలో ఉన్న అభిషేకము నాకు 200గా కావాలి. వినాలమ్మా, శ్రద్ధగా వినాలి. దిక్కులు చూస్తున్నారు చాలా మంది, దేవుని వాక్యం మీద అసలు ఫోకస్ చేయటంలా.
ఏలియా అడిగినప్పుడు ఎలీషా చెప్పిన మాట ఒకటే, నీలో ఉన్న అభిషేకము నాకు రెండంతలు కావాలి. అది ఎలీషాకు దక్కింది. ఏలియా మీద అభిషేకము ఎలీషా మీదకి వచ్చింది. ప్రైజ్ అలా. కాబట్టి క్రొత్త నిబంధన ప్రకారం మనం 2 పాలు 1 పాలు 3 పాలు కాదు, కానీ కొలత లేని ఆత్మను దేవుడు మనకి అనుగ్రహించు దేవుడు ఆయన. హల్లెలూయా. అయితే ఏలియా మీద అభిషేకం ఎలీషా మీదకి రావటానికి దేవుడు కొన్ని అనుభవాల గుండా నడిపించాడండి. ఆ నడిపించిన అనుభవాలు పోయిన వారం 2 విన్నాం. మొదటిది, గిల్గాలు గుండా వారి ప్రయాణం స్టార్ట్ చేశారు. గిల్గాలు అనగా యెహోషువ గ్రంథములో అక్కడ వ్రాయబడిన మాట, వాళ్ళు ఎప్పుడైతే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కానాను దేశానికి వెళ్ళారో, కానాను దేశానికి వెళ్ళి అక్కడ ఆ దేశపు పంటను తిన్నారో, ఆ స్థలానికి గిల్గాలు అనే పేరు పెట్టాడు దైవజనుడు. గిల్గాలు అనగా దొరిలించబడుట. చదవండి 5వ అధ్యాయం 9వ వచనం యెహోషువ గ్రంథము. అప్పుడు యెహోవా, నేను మీ మీద నుంచి ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు. గిల్గాలు కింద పుట్టినట్లో దొరిలించుబడుట అంటే తీసివేయబడుట. ఏమి తీసివేసాడు దేవుడు? వాళ్ళు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు ఉన్నారండి. ఆ 400 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ మీద ఐగుప్తు దేశం యొక్క అవమానం, లేకపోతే ఐగుప్తు దేశం యొక్క ఆ నింద, ఆ యొక్క ఐగుప్తు దేశం యొక్క ఆ యొక్క పాపపు స్వభావం వారి మీద ఉండిపోయి, ఇప్పుడు ఎప్పుడైతే కానాను దేశంలో అడుగు పెట్టారో వారి మీద ఉంచబడిన అవమానాన్ని దేవుడు తీసివేసాడు. ప్రైజ్ అలా. కాబట్టి మనము కూడా లోకములో ఉన్నప్పుడు మన మీద కూడా లోకము, లేకపోతే లోక ఆశలు మన మీద ఎంతో ప్రభావం చూపిస్తాయి, లేకపోతే లోక సంబంధమైన వాటన్నీ మన మీద ఉండిపోతాయండి. మనకి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి రక్షణ పొందుతామో, మారు మనసు పొందుతామో, బాప్తీసం పొందుతామో, మన మీద ఉన్న అవమానాన్ని, లేకపోతే లోక సంబంధమైన వాటన్నిటిని కూడా దేవుడు తొలగించి, ఆయన మన మీద ఉన్న పాపం అంతా కూడా జన్మ కర్మ పాపములు తొలగించి మనల్ని పరిశుద్ధులుగా మార్చగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఇది మొదటి అనుభవం. ఈ అనుభవాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలండి. ఇంకా మీలో ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, ఇంకా పాప క్షమాపణ పొందకపోతే, యేసయ్య రాకడ సమీపముగా ఉన్నది. మనం రక్షణ పొందాలి. మన మీద ఉన్న ఆ యొక్క లోక సంబంధం అవమానం నుంచి మనము దొర్లించబడాలి. మన మీద ఉన్న, లేకపోతే ఈ లోక సంబంధమైన అవమానాన్ని దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని మనం తీసివేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రక్షణ అనేది సమీపముగా ఉందండి. ఎందుకో తెలుసా? యేసు ప్రభువారు ఎప్పుడు వస్తాడో, మనం ఎప్పుడు వెళ్తామో తెలియదండి. యేసయ్య ఇంకా చాలా టైం ఉంది కదా పాస్టర్ గారండి. లేదమ్మా, సమయం సమీపిస్తా ఉంది. రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ యేసయ్య ఆలస్యమైనా మనం ఉంటామని గ్యారెంటీ ఉందా? ఎవరైనా చెప్పగలం పాస్టర్ గారిని మేము రేపు కూడా ఉంటామని చెప్పగలం ధైర్యంగా? చెప్పండి, మాట్లాడండి. అందరు కుర్చీలో కూర్చున్నారు 1 కిలోమీటర్ దూరంలో. వచ్చేవారు అక్కడ వేసుకుంటే నా పుల్పిట్టు, అప్పుడు మీ దగ్గర ఉన్నట్టు ఉండిద్ది అనమాట. చెప్పగలరా ఎవరైనా పాస్టర్ గారండి మేము ఉంటాము కొన్నాళ్ళని చెప్పగలమా? లేదండి, ఎక్కడికక్కడ కూలిపోతా ఉన్నారు. ఏ సమయం ఎలాగ జరుగుతుంది ఎవరికి కూడా తెలియటం లేదు. లోకము బహు భయంకరముగా ఉన్నది. అయితే నువ్వు నేను చేయవలసిన మొదటి పని ఏంటంటే, రక్షణ పొందితే, ప్రైజ్ ద లార్డ్, మారు మనసు పొందితే, ఆ పాప క్షమాపణ పొందుకొని ఉంటే, మన మీద అది ఏదైనా జన్మ పాపమైనా కర్మ పాపమైనా అది ఏదైనా సరే దేవుడు తీసివేయగలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు మీ జీవితంలో గిల్గాలు అనుభవం ఉన్నదా? అంటే ఊరకనే మందిరానికి రావటం కాదు, లోకానికి వేరై రక్షణ పొందాలి. పేతురు అదే చెప్పాడు అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 40వ వచనంలో, మీ ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. ఏమీ లేదండి, మారు మనసు పొందటం అంటే ఏదో ఊరికి నీళ్ళలో మునగటం కాదండి. మారు మనసు పొందటం అంటే ఇప్పుడు బాప్తీసం తీసుకున్నంత మాత్రాన మారు మనసు వేరు, బాప్తీసం వేరు. మారు మనసుకి
నువ్వు మారు మనసు పొందేవని అది ఒక సూచనే బాప్తిస్మం. అసలు మారు మనసు ఏమిటి? నిజమైన క్రైస్తవ జీవితం ఏమిటి అంటే మూర్ఖులకు లోకానికి వేరై రక్షణ పొందాలి, సపరేట్ అవ్వాలి. లోకానికి, లోక సంబంధమైన వాటికి, నీ పాప జీవితానికి వేరవ్వాలి. దేవుడు అది ఆది కాండములో మొదలు చేసిన పని, చీకటిని వెలుగును వేరుపరిచాడు. మూర్ఖులకు, ఈ తరము వారికి, ఈ లోకానికి, ఈ యొక్క లోక సంబంధమైన అలవాట్లకి నువ్వు ఎప్పుడైతే వేరవుతావో దేవుడు నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వేరవనంత కాలము మన మీద ఐగుప్తు అవమానం అనేది ఉండిపోతుందండి. నువ్వు ఎప్పుడైతే సపరేట్ చేయబడతావో నువ్వు దేవుని బిడ్డగా మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడైతే వేరవుతావో నువ్వు దేవుని కనుదృష్టిలోనికి వస్తావు. నువ్వు ఎప్పుడైతే వేరవుతావో నువ్వు దేవుని దృష్టిలో దేవుని బిడ్డగా మార్చబడతావు. అందుకనే దేవుడు అన్నాడు, ఐగుప్తు దేశంలో నుంచి అసలు కానాను దేశం నడిపించి, అందుకని ఫరో దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఆ దేవుని ఆరాధిస్తామంటే ఫరో అంత సామాన్యంగా పంపించాడా? పంపించలేదండి. ఎన్ని కండిషన్స్ పెట్టాడు తెలుసా? మీరు ఇక్కడే ఉండండి, లేకపోతే మీరు పురుషులు మాత్రం వెళ్ళండి, మీరు దూరమునికి వెళ్ళదు, మీరు మీ పశువులు ఇక్కడ పెట్టి వెళ్ళండి. ఫరో అంత సామాన్యంగా వదలలేదండి. చివరికి దేవుడు 10వ తెగులు పుట్టించిన తర్వాత మీరు చెప్పినట్లు వెళ్ళి మీ దేవుడిని యెహోవాను సేవించడని ఫరో వారితో మాట సెలవిచ్చాడండి. అదే నిజమైన రక్షణ అంటే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితంలో గిల్గాలు అనుభవం ఉన్నదా? గిల్గాలు అనుభవం గుండా మీరు దాటారా? దేవునితో చెప్పగలమా? పాస్టర్ గారండి, దేవా మేము గిల్గాలు అనుభవం, మేము కూడా లోక సంబంధమైన అవమానం మా మీద దొర్లించబడిందని దేవునితో మనం చెప్పగలమా? ఎలీషా, ఏలియాలు వెళ్తుండగా ఇద్దరు కూడా కలిసి గిల్గాలు నుంచి వారు ప్రయాణము స్టార్ట్ చేశారు. ఈరోజు మనము కూడా క్రీస్తు నందున ఎడల నూతన సృష్టి, మనము కూడా మన యొక్క పాప జీవితాన్ని కడుగుకొని దేవునిలో నీతిమంతులుగా మనం తీర్చబడుదుము గాక. హల్లెలూయా. రెండవదిగా, గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. చూడండి ఎలాగా వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉందో. గిల్గాలు నుంచి ప్రయాణం అయ్యారు. రెండవదిగా దేవుడు ఇక్కడ దైవజనుడితో మాట్లాడుతున్నాడు. దైవజనుడు వచ్చి ఎలీషాతో అంటున్నాడు, నన్ను దేవుడు బేతేలుకు పొమ్మన్నాడు, నువ్వు వస్తావా, ఉంటావా? చూడండి ఏమడుగుతున్నాడు, నువ్వు ఉంటావా, వస్తావా? మనం ఏమంటే ఇంకా చాలు పాస్టర్ గారండి, గిల్గాలు మాకు చాలు, ఇంకా మా ఇంక బేతేలుతో మనం అంటావేమో. కానీ ఎలీషా అలాగనలేదండి. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువని చెప్పగా వారిద్దరు బేతేలునకు ప్రయాణము చేసిరి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రెండవది ఎక్కడికి వెళ్ళారో తెలుసా? బేతేలునకు వెళ్ళారు. బేతేలు అనగా ఏమిటి తెలుసా? బైబిల్ గ్రంథంలో ఎక్కడ స్టార్ట్ అయింది? యాకోబు తన మామ ఇంటికి పద్దనారాముకి వెళ్ళుచుండగా తన అన్న చంపేస్తాడేమని భయపడి ఆ రాత్రి ఒక చోట చేరి తన నిద్రపోతున్న సమయంలో యాకోబుకి ఒక దర్శనం వచ్చిందండి. ఆ దర్శనంలో దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఒక నిచ్చెన భూమి నుంచి ఆకాశంకి వేయబడింది. వెంటనే యాకోబుకి మెలకు వచ్చి, ఇది నిశ్చయముగా ఈ దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని చెప్పి ఆదికాండం 35వ అధ్యాయము 15వ వచనంలో, ఆదికాండం 35:15 చదవండి. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలని పేరు పెట్టెను. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? బేతేల్ అనగా దేవుడు నివసించే ప్రదేశం. బేతేల్ అనగా దేవుడు మాట్లాడే ప్రదేశం. బేతేల్ అనగా దేవుని యొక్క సన్నిధి. బేతేల్ అనగా దేవుని యొక్క మందిరం. కాబట్టి ఇప్పుడు రెండవదిగా ఎలీషాలు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? బేతేలు అనగా దేవుని యొక్క మందిరము అనుభవం గుండా వెళ్తున్నారు. ఇప్పుడు రక్షించబడిన నీవు, మారు మనసు పొందిన నీవు, బాప్తీసం పొందిన నీవు, పాప క్షమాపణ పొందిన నువ్వు దేవుని మందిరం యొక్క అనుభవంలో నువ్వు జీవించాలి. దేవునితో నువ్వు జీవించాలి. నువ్వు దేవునితో సహవాసము కలిగి ఉండాలి. అపోస్తలుల కార్యం మనం చదివిన లేఖన భాగంలో 3000 మంది రక్షణ పొందిన తరువాత పేతురు వారితో చెప్పిన మాట, అపోస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, సహవాసం యందును ఎడతెగక ఉన్నారు. ఈరోజు రక్షణ పొందిన ప్రజలు ఎక్కడెక్కడో తిరుగుతున్నారండి, బేతేలుకి వెళ్ళటం లేదు. ఈరోజు రక్షణ పొందిన నీవు ఏ స్థలంలో ఉంటున్నావు? బేతేలు అనుభవం నీ జీవితంలో ఉన్నదా?
వారానికి ఒకసారి కాదండి, క్రిస్మస్ కాదండి, సంవత్సరానికి కాదండి, ప్రతిరోజు కూడా బేతేలు అనుభవాన్ని మనం కలిగి జీవించుదుము గాక. అందరం చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. బేతేలు అనగా దేవుడి నిన్ను దర్శించే సమయము. బేతేలు అనగా తన ప్రత్యక్షత నీకు అనుగ్రహించే ప్రదేశం అది. ఈరోజు దేవుని మందిరం నిర్లక్ష్య పరిస్తే మనకి మేలు జరుగుతుందా? చెప్పండి అమ్మా. దేవుని సన్నిధి నిర్లక్ష్య పెడితే, దేవుని సన్నిధికి మనం తగిన ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, దేవుని సన్నిధికి మనం రాకపోతే, దేవుని దగ్గర మనం ప్రార్థించకపోతే మన జీవితంలో దేవుడు మేలు చేస్తాడా? చెప్పండి. బేతేలు అనుభవం అనగా ఏమిటి తెలుసా? దేవునితో కలిసి, దేవునితో సహవాసం, దేవునితో మాట్లాడే ప్రదేశం, దేవునితో దర్శించే ప్రదేశం. ఈరోజు మనము నీ జీవితంలో బేతేలు అనుభవము ఎంత ఉన్నది? దేవుని మందిరానికి నువ్వు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావు? దేవుని మందిరంలో నీ ప్రవర్తన ఎలాగ ఉన్నది? మనం ఆలోచన చేయాలి. ఎలీషాలు బేతేలు గుండా వెళ్తా ఉన్నారు, బేతేలు అనుభవం గుండా దాడుతా ఉన్నారు. ఈరోజు దేవుని మందిరము నీకు ఎలాగ ఉపయోగపడుతుంది? దేవుని మందిరంలో దేవుని ప్రత్యక్షతలు నువ్వు పొందుకున్నావా? దేవుడు దర్శించే ప్రదేశము కదా. రాత్రి కూడా విన్నాం, యోసేపుని దేవుడు దర్శించాడు. దేవుని మందిరంలో ఆరాధనలో దేవుని యొక్క శక్తి నీ మీదకి దిగి వస్తుందా? ఏమో పాస్టర్, మాకేం తెలుసు, ఈయన అసలు మాకు తెలియదు కదా. మనంతా చెప్పండి, పాత నిబంధన సంఘమా, పెంతెకోస్తు సంఘమా? పెంతెకోస్తు సంఘం అని పేరుంది, కానీ పెంతెకోస్తు అనుభవాలు ఏది కూడా లేదండి. చప్పళ్ళు కొట్టడం, ఆరాధనలో దిక్కులు చూడటం అంతా ఏంటంటే కొన్ని సంఘాలు ఉంటాయి అన్నమాట, మౌనముగా అంతే. ఇంకా ప్రైజ్ అలా ఎటువంటి పెంతెకోస్తు అనుభవం లేదండి. అభిషేకం పొందుకోవాలి, ఆరాధనలో దేవుని అభిషేకాన్ని రిసీవ్ చేసుకోవాలి, దేవుని అభిషేకాన్ని పట్టుకోవాలి, వాక్యాన్ని స్వీకరించాలి, కళ్ళు మూసుకొని ఆరాధనలో లీనం అవ్వాలి, దేవుని మందిరంలో ఆరాధనలో పరవశించాలి. ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థించిన అభిషేకముతో నింపబడాలి అనే భారము కనపట్టలేదు నీ అంచె దినాల్లో. నీ జీవితంలో బేతేలు అనుభవం అంటే ఏదో ఊరక వచ్చి కూర్చొని వెళ్ళటము కాదండి. దేవుని మందిరాన్ని నువ్వు వచ్చినప్పుడల్లా నీ జీవితంలో ఒక బలమైన కార్యము జరగాలి. దేవుని మందిరికి వచ్చినప్పుడల్లా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు దేవుడు నన్ను దర్శించాడు, ఈరోజు దేవుడు నన్ను తాకాడు, ఈరోజు ఆరాధనలో పరిశుద్ధ ఆత్మదేవుడు నాలోనికి వచ్చాడు అనే అనుభవం ఉన్నదా? అలాంటి అనుభవం లేకుండా మనం దేవుని మందిరంలో 24 గంటలు ఉన్నా చెప్పండి అమ్మా, అసలు దేవుని మందిరం దేవుడు ఉన్నాడు అంటారా? చెప్పండి. ఆ ఉన్న దేవుడిని ఎప్పుడైనా మనం ఆయన నుంచి ఏదైనా పొందుకున్నామా? హన్నా దేవుని మందిరానికి వెళ్ళింది, తనకున్న ఆ నింద నుంచి విడిపించబడింది. హిజ్కియా దేవుని మందిరానికి వెళ్ళాడు, తన జీవితంలో ఒక గొప్ప అపాయం, ప్రాణాపాయం రాబోతుంది. దేవుడు ప్రవక్తను పంపించాడు. ఏ ప్రవక్త అయితే చెప్పాడో హిజ్కియా దేవుని తట్టు తిరిగి దేవుని మందిరం దగ్గర ప్రార్థించినప్పుడు అదే ప్రవక్త వచ్చి మరలా హిజ్కియా యొక్క ఆయుష్ను పొడిగించాడు. ఇవన్నీ దేవుని మందిరంలో జరిగినాయి. కాబట్టి ఈరోజు మీ జీవితంలో బేతేలు అనగా దేవుని మందిరం యొక్క అనుభవం ఎంత ఉన్నది? దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క తాకిడి, ఆత్మ చేత ఎంతమంది మనం నడిపించబడుతున్నాం? దేవుని మందిరం నిర్లక్ష్య పెట్టకూడదండి. ప్రైజ్ అలా. దేవుని మందిరాలు చాలా చోట్ల ఇంత చాలా మందికి దేవుని మందిరాలు లేక బాధపడుతున్నారు తెలుసా? ఈరోజు అపవాది దేవుని మందిరంలో గడపకుండా బేతేలు అనుభవం లేకుండా చేస్తున్నాడు. చాలా ఇప్పుడు ఒంగోలు బాప్టిస్ట్ చర్చిలో మందిరంలో ఆరాధన జరగటంలా మీకు తెలుసా? 150 సంవత్సరాలు చరిత్ర కలిగిన చర్చిలో మందిరం లోపల ఆరాధన జరగటం లేదండి. మందిరం చుట్టుపక్కల 3 చోట్ల ఆరాధన జరుగుతున్నాయి, 3 గ్రూపులుగా. అపవాది అంచెదనలు చాలా 150 సంవత్సరాల చరిత్ర కలిగిన మందిరంలో మధ్యలో మొన్న ఒక వారం క్రితమే పెద్ద గొడవ ఒకటి జరిగింది. నిజంగా దేవుడు చూస్తా ఉంటే ఎంత బాధపడతాడు కదండి. దేవుని మీద ఆరాధన జరగటం లేదు పెద్ద చర్చిలో. ఆ పక్క తూర్పు పక్కన ఒకళ్ళు, పడమటి పక్కన ఒకళ్ళు, బ్యాక్ సైడ్ ఒకళ్ళు, 3 ఆరాధనలు బయట పెట్టుకున్నారు ఎవరికి వాళ్ళు. అది కోర్టులో ఏదో జరుగుతూ ఉంది కేసు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, బేతేలు గుండా నువ్వు వెళ్ళే అనుభవం ఉన్నదా?
దావీదు అంటున్నాడు, రాజు అయినప్పటికీ చిరకాలం యెహోవా మందిరములో నేను నివసించాలి. దేవుని ప్రజలు వచ్చి అయ్యా యెహోవా మందిరానికి ప్రజలు వెళదామని చెప్పినప్పుడు దావీదు ఎంతగానో సంతోషించాడు. అందుకనే దావీదు అంటున్నాడు, అయ్యా నీ ప్రభావాన్ని, నీ మహిమను చూడవలనని, నీ బలమును చూడవలని నీ పరిశుద్ధాలయం మీద నా హృదయం ఎంతో కేకలు వేస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, నీతిమంతులమై మౌవవేయుదము. పడదాం. నీతిమంతులమై యుదము యేసు రక్తములోనే జయము జయమే చేద్దాం. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. అవును ప్రభువా. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. ఆయన సన్నిధిలోనే నిలచి అనుభవింతుము ప్రతి మేలును. ఆయన సన్నిధిలోనే నిలచి అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాగ ఉండాలి దేవుని మందిరంలో? దావీదు అంటున్నాడు, మా పిల్లలు భోజనపు బల ఒలివ మొక్కల వలె దేవుని మందిరములో నాటబడిన వారమై ఉండాలి. అంటే దేవునితో అంటుకట్టబడిన జీవితం, దేవుని సన్నిధానంలో ఫలించే జీవితం, దేవునితో సంబంధం కలిగిన జీవితం, బేతేలు అనుభవము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ జీవితాల్లో, మన జీవితాల్లో బేతేలు అనుభవం గుండా మనము దాటి వెళ్ళుదుము గాక. మూడవ వచనం చదవండి. నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. వెంటనే అక్కడ ఎవరున్నారంట? బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుంచి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని వెరుగుదువా అని ఎలీషాని అడగగా అతడు, నేను ఎరుగదును, మీరు ఓరకుండెడు అని. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు బేతేలు అనుభవకుండా వెళుతున్నారో ప్రవక్తల శిష్యులు వచ్చి ఎలీషాని డిస్కరేజ్ చేస్తున్నారండి, నిరుత్సాహపరుస్తున్నారు. ఎలీషా ఒక గురి కలిగి, ఒక దర్శనము కలిగి, ఒక పట్టుదల కలిగి, ఎలాగైనా నా గురువు గారు దైవజనంలో ఉన్న అభిషేకాన్ని నేను పొందుకోవాలి, ఒక నిర్దిష్టమైన ఒక ప్రతిష్ఠతో ముందుకు వెళుతూ ఉంటే తన తోటి వారే, అన్యులు కాదండి, దేవుని మందిరం బయట వ్యక్తులు కాదు, తనతో పాటు ఉన్న ప్రవక్తల శిష్యులే. ఎలీషా, నీ గురువు గారు పరలోకానికి వెళ్తున్నాడయ్యా, నువ్వు ఎందుకు ఇంకా అనవసరం, తిరిగి ఇంటికి వెళ్ళి నువ్వు మరల అరక దున్నుకో, నువ్వు వెళ్ళేసాయి, నీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఎలీషా భయపడలేదండి, ఎలీషా నిరుత్సాహపడలేదు, ఎలీషా ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. మీరు ఊరకొనుడే అని చెప్పాడండి. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడంట? నీవు ఎరుగుదువా అని ఎలీషాను. అంటే ఇక్కడ ఏం చేస్తాను? ఎలీషా అని బాగా, నువ్వు ఎరుగుదువా, నీకు తెలుసా? బేతేలు నేడు యెహోవా నీ యొద్ద నుంచి నీ గురువును తీసుకుని వెళ్తున్నాడు, నీకు తెలుసా?
ఆయన ఎందుకు నీ గురువు గారి దగ్గర ఉన్నా, ఆయన వెళ్ళిపోతాడు కదా. కానీ ఎలీషా అన్నాడు, మీరు సైలెంట్. ప్రైజ్ ద లార్డ్. మీరు ఊరకునండి, నాకు తెలుసు మా గురువు గారు వెళ్తారు, నాకు తెలుసు, మీరు నిశ్శబ్దముగా ఉండండి. ప్రైజ్ ద లార్డ్. మనము దేవుని మందిరంలో లేకపోతే బేతేలు అనుభవం గుండా ఒక నిర్దిష్ట ఒక గురి కలిగి మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఒక దర్శనం కలిగి వెళ్తున్నప్పుడు అపవాది అనేకుల ద్వారా మనం నిరుత్సాహపరచవచ్చు. మాటల ద్వారా ఎలాగైనా సరే మీరు ఎలీషాలాగా నిరుత్సాహానికి చోటు ఇవ్వకుండా దేవుని ఆత్మకి చోటు ఇవ్వగలిగితే, వాళ్ళు ఎవరైనా ఎలాంటి వ్యక్తులైనా మీ ప్రయాణాన్ని ఎవ్వడు కూడా, ఏ శక్తి కూడా, ఏ వ్యక్తి కూడా ఆపజాలడు. హల్లెలూయా. ఎవరైనా ఆపగలరా? ఎలీషా ప్రయాణాన్ని ఆపగలిగారా? నెహెమ్యా గోడ కడతానికి వెళ్ళినప్పుడు సనబలట్టు టోబియాలు ఎన్నో కుట్రలు చేశారండి, ఆపగలిగారా? యేసయ్య మినిస్ట్రీ చేస్తా ఉంటే పరిసయ్యులు సద్దూకయ్యులు ఎన్నో రీతులుగా ఇబ్బంది పెట్టారు, యేసయ్య మినిస్ట్రీని ఆపగలిగారా? వారిని ఆపలేకపోతే మనల్ని కూడా, చెప్పండి అమ్మా, చాలా మంది ఎలా చూస్తున్నారంటే పాస్టర్ గారికి 1,00,000 రూపాయలు ఇచ్చి ఎప్పుడు వెళ్ళిపోతాడా? నవ్వుతా చూడండి అమ్మా, సీరియస్గా చూస్తున్నారు, ఏంది అర్థమే కావట్లేదు. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలి? ఏం చేయాలి? ఎలీషా, నెహెమ్యా అలాగే భక్తులు ఎన్ని ఆటంకములు వచ్చినా వాళ్ళు వాటిని ముందుకి వాళ్ళు దూసుకొని వెళ్ళే తప్ప ఎక్కడ ఆగిపోలేదండి. కాబట్టి ఎలాంటి జరిగినా, నువ్వు గిల్గాలు నుండి బేతేలు అనుభవం గుండా నువ్వు వెళుతున్నప్పటికీ, అది ఎలాంటిదైనా సరే, ఎలాంటి వ్యక్తులైనా సరే, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? 3వది చూద్దాం, 4వ వచనం. పిమ్మట ఎలీషా, నా యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, చూడండి మళ్ళా 3వదిగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏలియాకి ఎక్కడికి వెళ్ళమని తెలుసా? ఎరికోకి వెళ్ళమని చెప్పాడు అండి. మరలా దైవజనుడు వచ్చి మళ్ళీ ఎలీషా గారి దగ్గరికి వచ్చి, ఎలీషా, దేవుడు నాతో మాట్లాడాడయ్యా, దేవుడు నన్ను 3వదికి ఎరికోకు పొమ్మని చెప్పాడు, నువ్వు వస్తావా? చెప్పండి, ఎరికోకి వెళ్తారా? ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? దేవుడి మందిరానికి వస్తామండి. ఎరికోకి ఎంతమంది వెళ్తున్నారు? సిద్ధంగా ఉన్నా? ఎరికోకి వస్తారా? మందిరానికైతే వస్తామండి. ప్రైజ్ ద లార్డ్. ఎరికోకి ఎంతమంది ప్రయాణం చేయటానికి సిద్ధంగా ఉన్నారు? ఎలీషాని అడుగుతున్నాడు, ఎలీషా, దేవుడు నన్ను ఎరికోకు పొమ్మను చెప్పాడయ్యా, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఎరికోకి రాలేవు. మందిరానికైతే బేతేలకైతే వచ్చేవు, కానీ నువ్వు ఇక్కడే ఉండు చాలు, నేను వెళ్ళొస్తా. కానీ ఎలీషా ఉంటానని చెప్పలేదండి. దైవజనుడా, మరలా చూడండి, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనను కనుక వారిద్దరు ఎరికోకు ప్రయాణము చేసిరి. హల్లెలూయా. ఎరికో గురించి మనం విన్నాం. ఉపవాస ప్రార్థనలో కూడా యెహోషువ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటిన తరువాత కానాను దేశంలోనికి ఎంటర్ అయ్యే ముందు వాళ్ళకి మొదటిగా వచ్చిన ఆటంకం ఎరికో అడ్డముగా వచ్చింది. ఎరికో దగ్గర వాళ్ళ ప్రయాణం ఆపివేయబడింది. దేవుడు యెహోషువతో అంటున్నాడు, మీరు ఎరికోను జయించాలి. ఎరికో దాని రాజులను కూడా మీరు దాని చుట్టూ తిరిగి 7 రోజులు 7 మార్లు స్తుతించి, 7వ రోజు 7 మార్లు స్తుతించి, యాజకులు బూరలు ఊదినప్పుడు, మీరు ఆర్భాటంగా కేకలు వేసినప్పుడు నేను ఆ ఎరికో గోడలు కూల్చివేస్తాను, మీరు పట్టణమును ఎక్కి పోతారు. ఎరికో అనగా శాపగ్రస్తమైన ప్రదేశం. ఎరికో అనగా జీవితంలో వచ్చే అది ఏదైనా సరే, అపవాది కలిగించే ఆటంకములైన లోక సంబంధమైన అది ఏది కూడా మనం జయించిన అనుభవాన్ని కలిగి ఉండాలి. మందిరానికి వస్తామండి, మందిరం ఎవరైనా రాగలరు, ఎవరైనా మందిరానికి రావచ్చు, మందిరానికి ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు. కానీ ఎరికో అనుభవం అనగా జయించగలిగిన అనుభవం. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రతి విశ్వాసి కూడా బేతేలు మందిరములో, దేవుని మందిరమును విశ్వాసి జయ జీవితమును కలిగి ఉండాలి. ఏమి జయించాలి పాస్టర్ గారండి? ఏమి జయించాలి? జయించుట అనుభవం అంటే ఏమి జయించాలి? 1 పాపమును జయించాలి. రెండవదిగా లోకమును జయించాలి. 3వదిగా అపవాదిని జయించాలి. ఎరికో అనుభవం అనగా జయించుకుంటా వెళ్ళాలండి.
నీకు లోకంలోకి నువ్వు బేతేలులో ఉన్న తర్వాత అపవాదిని ఎలాగైనా సరే నేను లోకంలోనికి లాగాలని చూస్తాడు. చూడలేదా? అసలు చూడటం లేదా? అపవాది అసలు మా జోలికి రావటం లేదు పాస్టర్ గారిని, మేమంత పరిశుద్ధులం, మా జోలికి ఎందుకు వస్తాడు పాస్టర్ గారు, మీ జోలికి వస్తాడు కానీ అన్నట్టు చూస్తున్నారు మీరు. ప్రైజ్. అపవాది ఎవరి జోలికి వస్తాడండి? ఎవరి జోలికి వస్తాడు? బేతేలులో ఉన్న వాళ్ళ జోలికే వస్తాడండి. దొంగ ఎక్కడ పడతాడు? లేని వాళ్ళ ఇళ్ళలో పడతాడా? ఇప్పుడు పేపర్లో చూసారా, పేదవారింటో దొంగలు పడేను, మొత్తం దోచుకుని పోయారని ఇప్పుడు వార్తలు చూసారా? ఏమని వార్తలు ఉంటాయి? దొంగలు ఎక్కడ పడతారో తెలుసా? ఎక్కడైతే ధనం ఉంటుందో సమృద్ధి అక్కడే పడతారు. ఇక్కడ అపవాది నువ్వు బేతేలులో ఉన్నప్పుడు నిన్ను శోధిస్తాడు. నువ్వు 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 దేవుని ఆత్మ సహాయముతో నువ్వు అపవాదిని, లోకాన్ని, పాపాన్ని నువ్వు జయించాలి. నువ్వు దేవుని మీదకి వచ్చిన తర్వాత లోకం నిన్ను లాగిద్ది. రాత్రి మనం అదే విన్నాం. యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక పాపానికి దూరముగా పారిపోతున్నాడు అండి. దేవుని ఆత్మ నీలో ఉంటే లోకము నిన్ను లాగినా, లోకాశలు నిన్ను లాగినా, నువ్వు విడిచిపెట్టి వచ్చిన ఆ యొక్క పాప జీవితము నిన్ను మరలా పిలుస్తుంది. పిలుస్తుందా? పిలవదా? పిలుస్తుంది, ఖచ్చితంగా పిలుస్తుంది. అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేస్తూ ఉండిద్దండి. నీకు లోకంలో ఉంటే చెడ్డల వల్ల మా అప్పుడప్పుడు వచ్చి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? జయించాలి దేవునికి వాక్యముతో, దేవునికి శక్తితో, ప్రార్థన ద్వారా. అందుకనే యోహాను భక్తుడు మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. ఎవరండి మనలో ఉన్నవాడు? మనం జయించలేమండి. అమ్మా నేను చెబుతున్నా నిజం, మనం జయించలేం. నువ్వు జయించలేవు, నీ శరీరం జయించలేదు. అంత పెద్ద దైవజనుడు పౌలే నేను ఏది చేయాలని అది చేయలేకపోతున్నాను. రోమీయులకు రాసిన 6వ అధ్యాయంలో నేను మంచి చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. దైవజనుడు పౌలే ఆ మాట చెప్పగలిగితే మన శరీరము ద్వారా మనం ఏది కూడా జయించలేం. అందుకని యోహాను భక్తుడు అంటున్నాడు, చిన్నపిల్లలారా మీలో ఒక ఆయన ఉన్నాడు చూసారా, ఆయన జయించగలడు. ప్రైజ్ ది లార్డ్. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. 5వ అధ్యాయం 4వ వచనం కూడా చదవండి. అదే యోహాను పత్రిక. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలముగా జన్మిస్తే నువ్వు లోకాన్ని జయిస్తావు. యేసు ప్రభువు చెప్పిన మాట అదే. యోహాను సువార్త 16:33లో నా యందు విశ్వాసం ఉంచండి, లోకములు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. లోకమును జయించారా? యెరికో అనుభవాన్ని కలిగి ఉన్నారా? క్రొత్త నిబంధనలో అదే జరిగింది. ఒక వ్యక్తి ఎక్కడి నుంచి? బెత్లెహేము నుంచి, యెరూషలేము నుంచి యెరికోకి వెళుతా ఉన్నాడండి. అంటే దిగజారిపోయిన అనుభవం. యెరికో అనగా ఆ యెరికోని దాటలేక ఆ యెరికోకి వెళుతా ఉన్నప్పుడు ఆ మధ్యలో దొంగలు వచ్చి కొట్టి పడేసేసారు. అతను అంతా దోచుకొని వెళ్ళిపోయారు. అంటే జయించలేకపోయాడు. బేతేలు అనుభవం ఉంది కానీ బేతేల్లో ఉన్న దేవుని శక్తితో నింపబడలేకపోయాడు అండి. ఈరోజు నువ్వు ఎందుకు నిన్ను దొంగలు లేకపోతే అపవాదిని ఎందుకు లేకపోతే నిన్ను శోధి లేదా ఏం చేస్తా తెలుసా? నువ్వు దేవుని మందిరంలో ఉన్న దేవుని శక్తితో నువ్వు నింపబడలేకపోతున్నావు. యెరికోకి వెళ్ళటం తప్పు కాదండి. యేసు ప్రభువు యెరికోకి వెళ్ళాడు, చాలా మంది శిష్యులు యెరికోకి వెళ్ళారు. కానీ యెరికోకి ఎలాగ వెళ్ళాలో తెలుసా? దేవుని మందిరంలో ఉన్న శక్తి చేత నింపబడి యెరికోకి వెళ్ళాలి. నువ్వు శక్తితో నింపబడితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినా నీలో ఉన్న శక్తి కలిగిన ఆత్మ ప్రతి ఆటంకమును కూడా ఎదిరించగలుగుతుంది. హల్లెలూయా. కానీ ఆ యెరూషలేము నుంచి వెళుతున్న వ్యక్తి నామకార్థంగానే బ్రతికి వెళ్ళిపోయాడు. మార్గ మధ్యలో దొంగలు వచ్చారు, పట్టుకున్నారు, కొట్టేసేసారు, కొర ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. కానీ యేసు ప్రభువారు దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక యెరికో పట్టణములో ఆయన
జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. హల్లెలూయా. జక్క ఇంటికి వెళ్ళినప్పుడు జక్క ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి ఈరోజు మూడవదిగా, యెరికో అనగా జయ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే ఇంకా లోకములోనే మనం ఉండిపోయి లోకాశయంలోనే మనం ఉండిపోతే అది యెరికో అనుభవం కాదండి. నువ్వు ఇంకా లోకంలోనే ఉన్నావు. అంటే లోకానికి వేరవటం అంటే ఊరికి దూరంగా ఉందామని కాదు, కానీ లోకంలోనే ఉండాలి, పాపుల మధ్యలోనే ఉండాలి, సపరేట్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే దానికి అర్థమైందంటే తామర పువ్వు బురదలోనే ఉండిద్ది, కానీ దాని మీద ఎటువంటి బురద అనేది ఉండదండి. అంటే మన జీవితం కూడా నువ్వు ఈ లోకస్తుల మధ్య నువ్వు ఉండాలి, కానీ నీ యొక్క జీవితం సపరేట్గా ఉండాలి. నీ మాట కానీ, నీ ప్రవర్తన కానీ, నీ ఆలోచన కానీ వినాలి. ఎలాగుండాలి? అంతా కూడా ప్రత్యేకముగా ఉండాలి. అందుకని ఫిలిప్పీ రాసిన పత్రికలో పౌలు అంటాడు, మీరు దేవుని యొక్క వాక్యమును చేత పట్టుకొని 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. అట్టి జనము మధ్యను మీరు, పైన చదువు అర్థమవుతుంది, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అందరం చప్పలు కొడుతూ దేవుని యొక్క నామమును మహిమపరుద్దాం. ఈరోజు జీవవాక్యమును చేత పట్టుకొని మీరు లోకమందు జ్యోతుల వలె కనపడాలి. నువ్వు లోకానికి నువ్వు ఉప్పుగా కనపడాలి, లోకమునికి వెలుగుగా కనపడాలి. నువ్వు లోకాశీలు ఉండిపోయి వారితో పాటు కలిసి అలాగ ఉంటే నీలో యెరికో నువ్వు ఇంకా దాటలేవండి. యెరికోలో నువ్వు పడిపోయావు. కూర్చోబెట్టాలి పిల్లల్ని, నిశ్శబ్దపరచండి. కాబట్టి మూడవదిగా యెరికో అనగా జయించే జీవితం. హల్లెలూయా. కాబట్టి జయ జీవితం నీ దగ్గర ఉన్నదా? జయ జీవితం లేక మనం ఇంకా, లేకపోతే ఒకవేళ అపవాది మనల్ని జయిస్తున్నాడేమో, లోకం మనల్ని జయిస్తుందేమో. లోకం జయించడం అంటే, లోకం జయించడం అర్థమైంది, లోకాశలు ఉండిపోతాయి, ఇంకా లోక సంబంధమైన అలవాట్లు ఎండిపోతాయండి, వాటిని జయించలేం. రెండవదిగా సాతాను మన మీద దాడి చేస్తూ ఉంటాడు, జయించలేం అపవాదిని, పాపాన్ని జయించలేం. కాబట్టి జయ జీవితం నీ దగ్గర ఉంటే, రాత్రి విన్నాం కదా, యోసేపు జయ జీవితము కలిగిన వ్యక్తి. హల్లెలూయా. ఈరోజు మనం ఎలాగ ఉన్నాం? దేవా నాకు జయ జీవితము దయచేయండి అని నువ్వు దేవుని అడిగితే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు జయ జీవితాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. తర్వాత చూద్దాం, 2వ రాజుల గ్రంథంలోని యెరికో అనుభవాన్ని దాటారు. పైన 5వ వచనం, యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు మళ్ళా వచ్చారండి. మళ్ళా వచ్చారు. వీళ్ళు మటుకి చెప్పండి, వీళ్ళు మటుకి ఆగరండి, మళ్ళా వచ్చారండి. నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవును నీవు ఎరుగుదవా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఓరకుండుడని. మళ్ళా వచ్చారు. అంటే సాతాను తన ఏజెంట్లని పంపిస్తాడండి మాటి మాటికి, ఎలాగైనా. ఇక్కడ సాతాను ఎవరిని వాడుకుంటారో తెలుసా? ఎవరిని వాడుకుంటారో తెలుసా? పక్కన వాళ్ళు కాదండి. ఎవరు ఇల్లు? ప్రవక్తల శిష్యులు, అంటే తన తోటి వారే. మరలా వచ్చారు ఎలీషాను డిస్కరేజ్ చేయడానికి. కానీ ఎలీషా అదే మాట అంటున్నా, అంటే అతని విశ్వాసము ఏమాత్రం మరలా మీరు నిశ్శబ్దముగా ఉండండి. అంటే సాతాను యొక్క ట్రాప్ చూసారా? సాతాను ఏజెంట్లు పెట్టుకుంటాడండి, గోధుల మధ్యలో గురుగుల్లాగా తను పెట్టేస్తాడు ఎవరినైనా సరే. మనల్ని ఎలాగ నిరుత్సాహపరచడానికి మన గురంతా కూడా దేవుని మీదే మనం ఉంచాలి. హల్లెలూయా. మీరు ఓరకునుడనేను 6వ వచనము, అంతటి ఏలి యెహోవా నన్ను యోర్దానికి పొమ్మని సెలవిచ్చినాడు. మళ్ళీ ఎలీషాతో అంటున్నాడు, ఎలీషా ఇంతవాడికి చాలయ్యా, చివరిగా ఇంక యోర్దానికి పొమ్మన్నాడయ్యా, నువ్వు రాలేవు, నువ్వు యోర్దాను దాటలేవయ్యా, ఇక్కడ ఉండు అని చెప్పాడు. ఎలీషా రాజీ పడలేదండి. కాదు దైవజనుడా, ఇంత దూరం నీతో ప్రయాణము చేసింది ఇక్కడ ఆగిపోవటానికి కాదు, నేను నీతో కూడా యోర్దానికి నేను ఖచ్చితంగా వస్తాను, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని చెప్పి ఇద్దరు కూడా యోర్దానికి బయలుదేరి ప్రయాణమే వెళ్ళారండి. హల్లెలూయా. యోర్దాను అనగా, ఈ ఇద్దరి ప్రయాణములు చివరిది. యోర్దాన్ అనగా మరణం అని అర్థం, అడ్డం అని అర్థం. యోర్దాన్ అనేది యెహోషువ గ్రంథములో
ఆ ఒక విషయం చదివితే మనకు అర్థమవుతుంది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయములో, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం చదవండి. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలు అందరిను షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత ఆ ఆ ఆ దాని వెంబడి వెళ్ళవలెను. ఆ ఆ ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. హల్లెలూయా. యోర్దాను అనగా వాళ్ళు కానాను దేశం నుంచి, వాళ్ళు కానాను దేశం, ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం నుండి అడుగు పెట్టడానికి వాళ్ళకి చివరిగా అడ్డుగా ఉన్న ఒక నది. ఇది ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఒక ఒక ప్రాచుర్యం, ఒక ప్రాముఖ్యమైన నది యోర్దాను నది. కొన్ని విషయాలు మనము ఆలోచన చేస్తే, ఈ యోర్దాను నదిలోని యేసు ప్రభు వారు బాప్తీసం పొందారు. ఈ యోర్దాను నదిలోనే యాకోబు దాటి వెళ్ళి, యోర్దాను దాటిన తర్వాత 2 గుంపులుగా మార్చబడ్డాడు. ఈ యోర్దాను నదిలో ఎన్నో ఎన్నో చరిత్ర విషయాలు ఉన్నాయి. ఈ యోర్దాను నది దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలు దాన్ని ఇంకా కానాను దేశానికి వెళ్ళే ముందుగా దాన్ని దాటాలి. అయితే దాన్ని వెళ్లే ముందు దేవుడు అక్కడ చెప్పాడు, సర్వలోక మందస్సము, నిబంధన మందస్సము దాన్ని దాటి యాజకులు మోసినప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా దాన్ని ఏం చేయాలి, కనిపెట్టాలి. అది ఎప్పుడైతే మోస్తారో వారి వెంబడి మీరు నడుచుకుంటూ వెళ్ళాలి. యోర్దాను నదిని మీరు దాటాలి. దాటి మీరు కనానులోనికి ప్రవేశించాలి. యోర్దాను అనగా ఒకటి ఆటంకముగా ఉన్నది దాటి, రెండవదిగా సిద్ధపాటు కలిగిన అనుభవము. హల్లెలూయా. యెరికో అనగా జయించిన జీవిత అనుభవాన్ని కలిగి ఉండాలి. చివరిగా 4వదిగా యోర్దాను అనగా సిద్ధపాటు అనుభవం అండి. సిద్ధపడిన వాళ్ళే. అందుకని యేసు ప్రభువు అంటున్నారు, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి 4వదిగా యోర్దాను అనగా సిద్ధపడిన వారు మాత్రమే దానిని దాటగలరు. ఎవరంటే వాళ్ళు కాదండి. యోర్దాను ఎవరు దాటాలో తెలుసా? సిద్ధపడిన వారు మాత్రమే దానిలో ప్రవేశం. ఈరోజు నువ్వు సిద్ధపడ్డావా? దేనికి పాస్టర్ గారండి? దేనికి చెప్పండి, దేనికి చెప్పండి అమ్మా. దేనికి సిద్ధపడ్డారు? దేనికి మనం సిద్ధపడాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మరలా రాబోతున్నాడు. ఆయన యొక్క రాకడికి నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడ్డావా? ఆర్ యు రెడీ? అంటే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి. ఇప్పుడు వెళ్తాం పాస్టర్ గారండి, ఇప్పుడు రెడీ అండి. ఎంతమంది ఉన్నావు? కాదు పాస్టర్, ఇంకా చాలా ఉన్నాయి. హల్లెలూయా. చాలా ఉన్నాయి పాస్టర్ గారు, ఇంకా చెప్పండి. ఏం చెబుతాం? యేసయ్య ఇంకా చాలా ఉన్నాయి. యేసయ్య అప్పుడే రావద్దంటామా? ఇంకా చాలా ఉన్నాయి అయ్యా, మా పిల్లలకి పెళ్లి చేయాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి, మా పిల్లల్ని ఎత్తుకోవాలి. హల్లెలూయా. లోకము దాని ఆశలు గతించిపోవును, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము కూడా నిలచును. యాక్చువల్గా యేసయ్య రాకడ ఆయన చెప్పిన డేట్ ఎప్పుడో క్లోజ్ అయిందండి. దానియేలు గ్రంథంలో ప్రవచన రీతిగా 70 వారముల ప్రవచనం అయిపోయింది. మనం ఉన్నది కృపాకాలం. మీకు తెలుసా, పరలోక క్యాలెండర్లో ఈ రోజులు లేవండి. ఆయన భూమి మీద ఆలస్యం చేస్తా ఉన్నాడు. ఆయన చెప్పిన సమయం అయిపోయింది. యేసయ్య రాబోతా ఉన్నాడు. నువ్వు సిద్ధపడ్డావు? సిద్ధపాటు కలిగిన అనుభవం నీ దగ్గర ఉన్నదా? ఎలా సిద్ధపడాలి? బుద్ధిగల కలిగి ఎలాగ సిద్ధపడ్డారో నువ్వు అలాగ సిద్ధపడాలండి. నువ్వు ఈరోజు యేసయ్య వస్తే నువ్వు సిద్ధమేనా? మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు యేసయ్య వస్తే రాడంటారా? ఏమో పాస్టర్ చిన్నప్పటి నుంచి చెబుతున్నారు, సండే స్కూల్ దగ్గర నుంచి యేసయ్య వస్తాడు. మీ పాస్టర్లు ఏమైనా పెద్దగా అరుస్తున్నారు కానీ అసలు ఆయన రావటం లేదు. ప్రైజ్ ది లార్డ్. మా జీవితాలు ఇలాగే ఉంటున్నాయి.
యేసయ్య ఖచ్చితంగా రాబోతు సూచనలు జరుగుతూ ఉన్నాయండి. ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన ఎప్పుడు మన పోకడ ఎప్పుడో తెలియదండి. అంటే నువ్వు చేయవలసిన పని ఒకటే, సిద్ధపడి ఉంటే ఆయన ఎప్పుడు వచ్చినా సరే, అర్ధరాత్రి వచ్చినా, ఆయన దొంగ వలె వచ్చినా, ఆయన మిట్ట మధ్యాహ్నం వచ్చినా, ఆయన ఏ సమయంలో వచ్చినా సిద్ధపాటు కలిగిన జీవితం ఉంటే నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా. కానీ చాలా మంది ఇప్పుడు యేసయ్య రాడులే, ఆయన ఇంకా టైం ఉందిలే అని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నారంట, కునికి చెప్పండి, నిద్రపోతా ఉన్నారండి, నిద్రావస్థలో ఉన్నారు, మత్తుగా ఉన్నారు. చాలా మంది ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. మందిరానికి రావటం ఇంకా టైం ఉందిలే, క్రిస్మస్ టైంకి వస్తే అప్పుడు వద్దాములే అని కునికి నిద్రపోతా ఉన్నారండి. రక్షణ పొందిన వాళ్ళే, అన్యులు కాదండి. రక్షణ పొంది బాప్తీసం పొందిన వాళ్ళు నిద్రపోతా ఉన్న నిద్రావస్థలో ఉన్నారు, నిద్రపోతా ఉన్నారు. కానీ మనము మెలకువగా ఉండాలి. హల్లెలూయా. దేవా నన్ను సిద్ధపరచు, ఇంకా నేను ఎక్కడైనా నాలో మచ్చ డాగు కలంకం ఉంటే నన్ను సిద్ధపరచు నాయన. దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి, దేవ బుద్ధికి కన్నికలు మమ్మల్ని సిద్ధపరచండి, మా దివిటీలో నూనె అయిపోతా ఉంది, అయ్యా మమ్మల్ని వెలిగించండి. ఈరోజు అపవాది అనేక మందిని మత్తులోకి నెడతా ఉన్నాడు, ఆత్మీయ నిద్రలోకి వెళ్తా ఉన్నారండి. నోవాహు కాలంలో జరిగినట్లుగానే సేమ్ అదే రీతిగా జరుగుతూ ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నోవాహు దినములు ఎలాగ ఉండునో మనుష్య కుమారుని యొక్క రాకడ దినములు అలాగే ఉంది. సేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అక్కడ ఎంత స్పష్టంగా ఉందో, నోవాహు దినాలు ఎలాగ ఉండునో యేసయ్య వచ్చేటప్పుడు కూడా అలాగే జరుగును. మనుషులు చదవండి, మనుష్య కుమారుని యొక్క రాకడయు అలాగుననే ఉండును. జలప్రలయము వచ్చి నోవాహు వాడలోనికి వెళ్ళు దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండిరి. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని వరకు ఎర్రగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. కింద 44 వచ్చినాం, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండండి. నోవాహు దినాల్లో ఏమి జరుగుతుందో అందరూ ఒకసారి ఆలోచన చేస్తే, నోవాహు వాడ కడుతున్నాడు, వాళ్ళకి ఆహ్వానాన్ని పంపించాడు, అందరూ కూడా ఒక్కరు కూడా లెక్క చేయలేదండి. చూడండి ఎంత ఆశ్చర్యము కదా, ఎంత ఎంత ఘోరము కదా. ఆ లక్షల మంది ప్రజల్లో ఒక్కడు కూడా వాడ ఎక్కిన వాళ్ళు లేడండి. ఈరోజు సేమ్ అదే జరుగుతుందండి. ప్రపంచం వ్యాప్తంగా సువార్త ప్రకటించబడతా ఉన్నాయి, మందిరాలు నిర్మించబడతా ఉన్నాయి, సేవకులు లేపబడతా ఉన్నారు. ఇంత విరివిగా సువార్త ప్రకటించబడతా ఉన్నా చాలా మందికి ఎలాగ ఉందంటే సేమ్ అలాగే ఉందండి, మనకెందుకులే. కానీ జల ప్రళయం వచ్చి అందరూ కొట్టుకొని పోవాలి, ఎవరికి తెలియలేదంట. ఒక్కసారి జలప్రళయం వచ్చి ఇట్లా చూసుకొని అట్లా వెళ్ళిపోయింది అంటే అంతే. చివరికి ఎవరు మిగిలిన తెలుసా? నోవాహు కుటుంబం 8 మంది మాత్రమే మిగిలారు. కారణం తెలుసా? దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు వాడని సిద్ధపరుచుకున్నారు. ఇప్పుడు నీకు వాడుందా? సిద్ధపరుచుకున్నావా? నీ రక్షణని వాడు ఎలా ఉంది? ఎలా సిద్ధపరచాలి? కాబట్టి 4వది యోర్దాను అనుభవం అంటే సిద్ధపాటు కలిగిన జీవితం. హల్లెలూయా. ఈ ఎలీషాలు యోర్దాను దాటుకుని వెళ్ళారు. అప్పుడు దేవుడు ఆకాశం నుంచి సుడిగాలి అగ్నిరథములు పంపి ఏలియాను ఆరోహణము చేపించుకున్నాడు. వెంటనే ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద పడింది. చెప్పలకూడదు, దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఎలీషా దైవజన్ని ఈ రీతిగా వెంబడించాడు కనుక ఎలీషా మీద ఉన్న ఆ దుప్పటిని కొట్టగా 14వ వచనములో యోర్దాను నది అది పాయలు చేయబడింది. హల్లెలూయా. పొందుకున్నాడా లేడా? తను ఆశించింది దొరికిందా లేదా? తను ఏదైతే అడిగాడో ఏలియా అన్నాడు, అయ్యి ఇది కష్టమే అన్నాడు. కానీ ఇక్కడ వెంబడించడంలో చూడండి, అంత విశ్వాసముతో వెంబడించాడు కనుకనే ఏలియా మీద అభిషేకము 2 అంతలుగా ఎలీషా మీదకి వచ్చిందండి. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఎలీషా బ్రతికున్న కాలంలో 13 చేశాడు. చచ్చిపోయిన తర్వాత తన ఎముకల్లో కూడా అభిషేకం ఉందండి. చనిపోయిన శవం అతను తగలంగా లేచి నిలబడింది. ప్రైజ్ లార్డ్. అటు అభిషేకం వింటున్నప్పుడు మనకు ఆశయం రావట్లేదా? చెప్పండి.
మనకు కూడా అలాంటి అభిషేకం కావాలి. మీకు కలగట్లేదా? మనకెందుకులే పాషండి అవన్నీ. ప్రైజ్ అలా. కింద ఎవరైతే 15 వచ్చినాము, ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన వీళ్ళు ఎక్కడ ఉన్నారంట? ఇంకా ఎరుకో దగ్గర ఆగిపోయారండి, ఇంకా రాలా వాళ్ళు. ప్రైజ్ అలా. ఎరుకో దగ్గరే ఉన్నారు ఇంకా. ఎందుకో వాళ్ళు ఇంకా రాళ్ళు, అక్కడ ఆగిపోయి వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసిరి. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఎవరైతే డిస్కరేజ్ చేశారో, ఎవరైతే నిరుత్సాహపరిచారో, ఎవరైతే ఎగతాళి చేశారో వారు వచ్చి అంటున్నారు, ఇదిగో ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉన్నదని చెప్పుకొని సాష్టాంగ నమస్కారము చేశారు. ప్రైజ్ లో ఇదేదో వాళ్ళు కూడా వెంబడించి ఉంటే ఆ రీతిగా వాళ్ళు కూడా అభిషేకం వచ్చేదేమో. వాళ్ళు అక్కడే ఎగతాళి చేస్తా నిరుత్సాహపడుతూ ఉండిపోయారు. వాళ్ళకి మీదకి ఒక్కరు కూడా రాలేదండి. చివరికి బుద్ధి వచ్చింది, సాష్టాంగ నమస్కారము చేసి అందరూ కూడా ఇప్పుడు అంటున్నారు, ఏలియా మీద అభిషేకం ఎలీషా మీదకి వచ్చింది. ప్రైజ్ లార్డ్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన జీవితంలో కూడా నువ్వు యోర్దను దాటాలి, నువ్వు సిద్ధపడాలి. ఇదిగో నువ్వు జీవంలోనికి దాటాలి. కనుక ఈ 4 అనుభవాలు ప్రతి క్రైస్తవునికి ఉండాలి, ప్రతి సంఘానికి ఉండాలి. గిల్గాలు అనుభవం, ఐగుప్తు అవమానాన్ని మనమేంచి దొర్లించి వేయగలిగిన దేవుడు ఆయన. రెండవదిగా బేతేలు అనుభవాన్ని కలిగి ఉండాలి. మూడవదిగా ఎరికో అనుభవాన్ని, యోర్దాను అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈరోజు దేవా మాకు ఈ 4 అనుభవాలు దయచేయండి. ఒకవేళ ఈ 4 అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు నీ నిరుత్సాహం రావచ్చు. ఒకవేళ సాతాను తన ఏజెంట్లు పంపి ఎలాగైనా సరే నేను పాడుచి, నీ భక్తి జీవితాన్ని పాడుచి, నీ విశ్వాసాన్ని పాడు చేయాలని నీ నిరుత్సాహపరచవద్దు, నిరుత్సాహాన్ని చోటు ఇవ్వకాక. థ్యాంక్ యూ లార్డ్. దేవ నన్ను బలపరచయ్యా. ఎలీషాని బలపరిచిన దేవుడు నిన్ను బలపరచగలడు. ఇదిగో దేవుని శక్తి మన మధ్యలో సంచరిస్తా ఉంది. ఒకవేళ నీ ప్రయాణము గిల్గాలు దగ్గర ఆగిపోయిందేమో, ఒకవేళ నీ ప్రయాణము ఎరికో దగ్గర ఆగిపోయిందేమో, ఒకవేళ నీ ప్రయాణము బేతేలు దగ్గర ఆగిపోయిందేమో, ఈరోజు రా, యోర్దాను దాటాలి. నీవు ఎంతకాలం గిల్గాల దగ్గర ఉంటావు? గిల్గాల నుంచి నువ్వు బేతేలుకి వెళ్ళాలి, బేతేలు నుంచి నువ్వు ఎరుకోకి వెళ్ళాలి. ఎరుకో అనగా జయ జీవితం. జయించినప్పుడే నువ్వు యోర్దాను దగ్గరికి రాగలవు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు అటువంటి అనుభవాల్ని దేవుడు మనకి అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ 4 అనుభవాలు గుండా అయ్యా మేము వెళ్ళినట్లుగా మాకు సహాయము చేయండి.